ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక సరస్వతి ఆలయం కొలను భారతి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. స్థానిక ఎమ్మెల్యే ఎంపీలతో చర్చించి ఆలయాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు. నంద్యాల జిల్లా కొలను భారతి క్షేత్రాన్ని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సందర్శించారు. సరస్వతీదేవి అమ్మవారిని దర్శించుకుని కుంకుమార్చన, విశేష పూజలు నిర్వహించారు. చదువుల తల్లి సరస్వతీదేవి చెంతన తమ కుమారునికి అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం మాట్లాడుతూ ఆలయంలో వసంత పంచమి ఏర్పాట్లు చాలా బాగున్నాయని అఖిలప్రియ సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులు ఎటువంటి అసౌకర్యాలకు గురికాకుండా బాగా చేశారని కొనియాడారు మాజీ మంత్రి భూమి అఖిలప్రియ. భక్తులందరూ కూడా సాఫీగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇక్కడ సిబ్బంది అంతా కూడా చాలా చక్కగా అరేంజ్మెంట్ చేస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మొదటిసారి రావడము, గతంలో శోభానాగిరెడ్డి గారు మా మదర్ చనిపోయినప్పుడు అస్థికలు సంగమేశ్వరంలో కలపడానికి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. టెంపుల్ కూడా చాలా చక్కగా అంతా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రెమిసెస్ అంతా కూడా నీట్ గా పెట్టుకోవడం జరిగింది. సో చాలా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఇక్కడికి రావడం. భక్తులందరికీ కూడా, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిర్మల్ జిల్లా బాసరలో వసంత